హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు 'నువ్వు లేక నేను లేను' ఎపిసోడ్ ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందాం మరి. మీరు వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఈరోజు 'నువ్వు లేక నేను లేను' ప్రోమో ఏం జరగబోతుంది అంటే, రాధ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్లో ఎవ్వరూ ఉండరు. ఇక విక్రమ్ అయితే తన గన్ను అన్నీ కూడా టేబుల్ మీదే పెట్టేసి విక్రమ్ అయితే బయటకు వెళ్తాడు. బయటికి వెళ్ళి వచ్చేలోపు రాధ ఆ విక్రమ్ గన్ తీసుకొని, అబ్బా ఎంత బాగుంది, ఇది చూడటానికి ఎంత బాగుంది, నా చేతిలోనికి వచ్చింది అని చెప్పి ఆ గన్ పట్టుకొని టిష్యూమ్ 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 అంటూ తను తెగ ఇంకొకరిని షూట్ చేసినట్టుగా ఇలా టిష్యూమ్ టిష్యూమ్ అంటూ గురి పెడుతూ అంటుంది. అలా అనేలోపే ఇంతలో విక్రమ్ ఎదురుగా వస్తాడు. ఎదురుగా వచ్చి విక్రమ్ నిలబడిన వెంటనే ఆ రాధ ఆ టిష్యూమ్ టిష్యూమ్ అంటూ విక్రమ్ వైపు గురి పెడుతుంది. అది చూసి అక్కడ ఉన్న విక్రమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటిది, ఇది నా గన్ను, నువ్వు పట్టుకున్నావేంటి, నువ్వెందుకు పట్టుకున్నావు, మర్యాదగా ఇస్తావా లేదా అని చెప్పి అక్కడ ఉన్న విక్రమ్ రాధని అడుగుతాడు. దాంతో అక్కడ ఉన్న రాధ అయితే లేదు, నేనివ్వను, నాకు ఇది దొరికింది అని చెప్పి అంటుంది. ఏంటి దొరికిందా, ఇదేమైనా గన్ను ఏమనుకున్నావు నువ్వు, ఇది గన్ను అని చెప్పి విక్రమ్ అంటాడు. దాంతో అక్కడ ఉన్న రాధ అయితే లేదు, పెన్ అనుకున్నాను, నాకు ఇది కావాలి అని చెప్పి రాధ అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న విక్రమ్ అయితే ఏ సార్ మీరా అని చెప్పి ఎవరూ లేకపోయినా సరే పిలుస్తాడు. దాంతో రాధ వెనక్కి తిరిగి చూస్తుంది. వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా విక్రమ్ అయితే తన చేతిలో ఉన్న గన్నును లాక్కుంటాడు. లాక్కునేసరికి ఏంటి నా చేతిలో గన్ను ఎందుకు లాక్కున్నావు అని చెప్పి అంటుంది. ఇక విక్రమ్ వెంటనే రాధ మెడ పట్టుకొని సెల్ లోపలికి వేస్తాడు. ఇక అది చూసి రాధ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మర్యాదగా నన్ను బయటికి పంపిస్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎందుకు నేను బయటికి వదులుతాను, నువ్వు నా గన్ తీసుకున్నందుకు చట్టరీత్యా అది నేరం, నేను నీకు శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి రాధని లోపల పెట్టి విక్రమ్ అయితే రాధకి శిక్ష పడేలా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి విక్రమ్ ఫ్రెండ్ లాయర్ వస్తాడు. ఆ లాయర్ వచ్చి ఏంట్రా నువ్వు అమ్మాయిలను కూడా నువ్వు సెల్లో వేస్తున్నావా అని చెప్పి అడుగుతాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న రాధ అయితే అన్నయ్య, లాయర్ అన్నయ్య, నన్ను బయటకు తీసుకురా అన్నయ్య అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న విక్రమ్ ఒక్కసారిగా ఏంటి జాలి చూపించుతున్నావా, నువ్వు నీ మీద ఎవరు కూడా జాలి చూపించరు, నువ్వు అంత అమాయకంగా మాట్లాడిన అవసరం లేదు, నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పి విక్రమ్ రాధతో అంటాడు. ఇక రాధని బయటకు తీసుకువచ్చేది ఎవరు?